పవన్ కళ్యాణ్ కొత్త రూట్ ఎంచుకున్నారా? లేదు మా పార్టీ అసలు సిద్ధాంతం, అసలు రూటు ఇదే అంటున్నారా? తాజాగా ఆయన చేసిన కొన్ని ప్రకటనలు కానీ, కొన్ని కీలక నిర్ణయాలు ఆయన తీసుకున్నవి. అలాగే సభ్యత్వ నమోదు అనేది గతంలోనే ఉంది. ఆ సభ్యత్వ నమోదు అనేది ఒక పార్టీ ఎప్పుడైనా చేయొచ్చు ప్రతి ఏడాది. మళ్ళీ ఇప్పుడు ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తూ ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కానీ చాలా మంది చెప్తున్నది ఒకటే. ఒక లక్ష్యంతో జనసేన ముందుకు వెళ్తుంది, కొన్ని సిద్ధాంతాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఏ దారిలో అయితే వెళ్తుందో ఆ రూట్ ని ఈయన కూడా ఎంచుకున్నారా అంటే, పార్టీకి సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, వాటిని పక్కన పెట్టి కొన్ని సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళబోతుందా జనసేన అన్నట్టుగా ఉన్నాయి ఆయన నిర్ణయాలు అనేది. ఎంతవరకు ఇది కరెక్ట్? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ లో ఉంటాయంటే ఇలాంటి పేర్లు నాకు పూర్తిగా తెలియదు. ప్రచారక్కు, విస్తారక్కు, స్వయం సేవక్ ఇలాంటి పదాలు ఎక్కువ వినబడతా ఉంటాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఈ ఉద్యమి, సాధక్, ప్రదాత అంట ఆ పేర్లు, ఇవి చూస్తా ఉంటే ఓకే, ఈయన భావజాలమా ఇది ప్రత్యేకంగా, లేదంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నేను ఫాలో అవుతున్నాను అనే ఒక ఉద్దేశము, ఒక లక్ష్యంతో ఏమన్నా ముందుకు వెళ్తున్నారా ఏంటి ఆయన ఆలోచన, ఆయన నిర్ణయం ఎలా చూడాలి? ఇది పవనిజం, అంతేగాని ఆర్ఎస్ఎస్కి దీనికి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మీరు చెప్పే విస్తారక్కు, ప్రచారక్కు, స్వయం సేవక్కు ఇవన్నీ కూడా డిజిగ్నేషన్ కాదు, వాటిట్లలో వాటికి సంబంధించినటువంటి బాధ్యతలు అవి. అవును. లేదా మీరు ఇట్లా ఎంచుకోండి అని మనం చెప్పడానికి ఏం లేదు అక్కడ. మీకు వాళ్ళు ఇచ్చేటటువంటిది. ఇక్కడ అట్లా కాదు. మీరు గనక పార్టీలో కార్యకర్త అయితే మీరు చెప్పినటువంటి ఒక పదం, పార్టీ కోసం పని చేసి పెడుతూ మీడియాలో ఇట్లాంటి హడావిడి చేస్తుంటే ఒక పదం, లేదా డబ్బులు ఇచ్చి ఇంకోటి ఏదో చేస్తుంటే ఇంకో పదం, అయ్యికి వస్తాయి. దాంట్లో దానికి దీనికి ఆర్ఎస్ఎస్ భావజాలానికి అది సంబంధం లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి అట్లా చందాలు ఇచ్చేవాళ్ళని, లేకపోతే ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా చేస్తున్నారని నేను, లేకపోతే బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారు కావాలని డిజిగ్నేషన్ ఇస్తారు అట్లాగా వాళ్ళు, లేదా ఆర్ఎస్ఎస్ డబ్బులు ఇస్తే అట్లా డిజిగ్నేషన్ ఏమైనా ఇస్తారా? దాత అంటారు వాళ్ళని, అంతే, సింపుల్. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కొంచెం ద పార్టీ విత్ డిఫరెన్స్ అనేటటువంటి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పేర్లు, కొత్త విధానం ఎవరో చెప్తుండొచ్చు. అంటే వాళ్ళకి కొంత ఆర్ఎస్ఎస్ ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు, కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదనమాట ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్పాలంటే. అయితే ఒక ఆస్పెక్ట్ మంచి ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో ఈయన దగ్గర ఉన్న కమిట్మెంట్ మెచ్చుకోవాలి. ఏంటయ్యా అంటే, ఈ కార్యకర్తలకు సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్స్ ని మానిటరింగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు కార్యకర్తగా కార్డు తీసుకుంటారు. ఇప్పుడు 14 లక్షలు ఎంతో ఉన్నారట. మొదట్లో 90,000 ఎంతో బిగినాయి, ఇప్పుడు 14 లక్షల మంది ఉన్నారట. వీళ్ళు ఇది తీసుకునేటప్పుడు సమ్ అమౌంట్ పే చేస్తారు, పరిమిత అమౌంట్, ఇన్సూరెన్స్ కూడా కలిపి పే చేస్తారు. దానికి మిగతాది ఈయన ఖర్చు పెడతారు. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చారు కదా నిన్న, అది ఇన్సూరెన్స్ కోసం, గ్రూప్ ఇన్సూరెన్స్ అనమాట, ఒక ఏడాది. ఈ డబ్బులతో చనిపోతే ఎవరన్నా వాళ్ళు, అంటే పార్టీ యాక్టివిటీలోనే చనిపోవాలని ఏం లేదు, సహజ మరణం అవ్వచ్చు, లేకపోతే ప్రమాదవశాత్తు మరణం అవ్వచ్చు, వాటికి సంబంధించి ఈ పార్టీనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఎవరు చేస్తున్నారో కానీ గొప్పగా మెచ్చుకోవాలి ఆ పనిని. వాళ్ళు ఆ డెత్ సర్టిఫికెట్లు తీసుకోవడం దగ్గర నుంచి అన్ని ఫాలో అప్ చేసి వాళ్ళకి చెక్ పిలిచిస్తున్నారు కదా, ఆఫీస్కి పిలిచో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడమో చేస్తున్నారు, 5 లక్షల రూపాయలు చెప్పున. ఇది వీళ్ళు తెలుగుదేశం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారు. తెలుగుదేశంలో కూడా ఆ సిస్టమ్ ఉంటుంది. మీరు తెలుగుదేశంలో ఆన్లైన్ లో సభ్యత్వం రిజిస్టర్ చేసేసుకోవచ్చు. అంత మాత్రాన్ని మీకేమి పార్టీ యాక్టివిటీకి ఏమి వెళ్ళరు. మీరు క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు 5 లక్షల మంది ఉంటే అట్లాగే సభ్యత్వం అనేది 1 కోటి మంది, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఈ విధమైనది, వాళ్ళు మరణాలప్పుడు డబ్బులు వస్తున్నాయి. అదే కదా అనేక సార్లు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తిడుతుంది ఎమ్మెల్యేలని, అలా చనిపోయినప్పుడు అది ఫాలో అప్ చేసి ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడం ఇది మీ బాధ్యత కదా. ఇన్సూరెన్స్ కూడా వస్తున్నాయి, వీళ్ళు ఇవ్వగానే ఇచ్చేస్తున్నారు చెక్కులు వాళ్ళు. కానీ ఆ తీసుకున్నటువంటి చెక్కులు వెళ్ళి ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఆ చెక్కుల్ని తీసుకుని ఆ కన్సర్న్ ఆ కుటుంబం ఇంటికి పోయి ఇచ్చి రెండర్ అంటే వీళ్ళు ఇవ్వట్లా, పిలిచిస్తున్నాయి. అది కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా వాళ్ళ పిఎన్ ఎవరో ఇస్తున్నటువంటిది, ఆఫీస్ బాయ్ ఇట్లా ఇస్తున్న దాన్నే వీళ్ళు ఆగ్రహిస్తుంది. ఇంకా నువ్వు ఇంటరాక్షన్ ఎప్పుడు నేర్చుకుంటావు అన్నట్టు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచినో ఉంది ఆ సిస్టమ్, అది చాలా మంచి సిస్టమ్. దాన్ని ఇక్కడ ఈయన కూడా అమలు చేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
అక్కడ పార్టీ ఉమ్, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోనో వాటి పేరుతో డబ్బులు ఖర్చు పెడుతుంది. ఇక్కడ ఈయన ఉమ్, సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారు. ఆ విషయంలో ఉమ్, అభినందించాలి. ఉమ్. అంటే ఒకటి సార్, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఓకే, ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు చెప్పినవి చాలా వరకు అంటే ఇండైరెక్ట్ గా ఆర్థిక సాయం కూడా అడుగుతున్నారు. ఓకే, ఈయన కూడా 2 కోట్లు ఇచ్చారు. అలాగే పార్టీని క్రమశిక్షణలో పెట్టే దిశగానే ఈ 3 విభాగాలుగా 3 వర్గాలుగా విభజించాల్సి వచ్చింది అని చెప్పడం, అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ దిశగా కీలక అడుగులు ఏమన్నా పడుతున్నాయా నిన్న నిర్ణయంతో? కాదు, ఇక్కడ ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్తకి మీరు చెప్పినటువంటి ఆ పేర్లు ఏం చెప్పారు, 3 చెప్పారు కదా. అవును. దాంతో ఉద్యమి, ప్రదాత, ఈ ఉద్యమి అనేటటువంటి వాళ్ళు కామన్ సాధక. కార్యకర్త పేరే ఉద్యమి అంతే. అంతే. అక్కడ తర్వాత ఆ మిగతా 2 కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పార్టీ సభ్యత్వం కాదు, పార్టీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు సిద్ధాంతాన్ని గౌరవిస్తుంది ఆ పేరుతో. అంటే కార్యకర్త బదులు సాధక్ అని పిలుస్తారేమో, సాధక్ అని పిలుస్తారనమాట. సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళంట. దాంతో అదేమో సాధక్. మిగతా సాధక్. ఇప్పుడు వీళ్ళు సోషల్ ప్రదాత మీడియాలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు. ఇంకోటి మీరు చెప్పినటువంటి సాధక్ కాకుండా ఉద్యమి ఉద్యమి. అనేటువంటి వాళ్ళు ఏంటంటే అరే పవన్ సూపర్ హీరోరా, పవన్ అద్భుతమైన వ్యక్తిరా, ఆయన అసలు దేశాన్నే మార్చేయగలడు, ప్రధానమంత్రి కాదగినటువంటి వాడు, పొరపాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయాడు, తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి, దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఆయన ఆలోచనే డిఫరెంట్, వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం, లేకపోతే బయట కామన్ పబ్లిక్ ని మోటివేట్ చేసే వాళ్ళకి ఈ ఉద్యమి అని పేరిస్తారు, ఉద్యమాలు చేసి పెట్టే వాళ్ళకి. ఆ 3వది చెప్పింది మీరు ప్రదాత అనేది ఏంటంటే వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటుంటారు, అభిమానులు వాళ్ళు, వీళ్ళకి అభిమానం అయ్యుండి మనీ డొనేట్ చేస్తారు. ప్లస్ వీళ్ళ భావజాలాన్ని గురించి సోషల్ మీడియాలో అది లేకపోతే టీవీలోనో వాళ్ళ చేతులు ఏది ఉంటే అది ఫోకస్ చేస్తారు. రకంగా చెప్పాలంటే ఇప్పుడు 99 టీవీ, ప్రైమ్ 9 వాళ్ళని ప్రదాత అని పిలవచ్చు వీళ్ళు. ఉద్యమి అంటేనేమో మన ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉంటారు, వాళ్ళు వేరే వేరే చేసుకుంటుంటారు, వ్యాపారాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, పవన్ కళ్యాణ్ దేవుడు అట్లాగా. వాళ్ళు ఈ భావజాలాన్ని మాత్రం స్ప్రెడ్ చేస్తుంటారు, వాళ్ళకి ఈ బిరుదులు ఇవ్వచ్చు ఉద్యమి అనేది. కార్యకర్త అందరి పేరు మీరు చెప్పినట్టు ఆ సాధక్ అవుతారు అనమాట. ఇప్పటికే సార్ ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అంటే ముందు నుంచి కలిసి ఉన్నదే, తెలుగుదేశం పార్టీ కంటే ముందు నుంచి కూడా బీజేపీ అడుగుల్లోనో లేదంటే బీజేపీకి అనుగుణంగా వెళ్ళబోతున్నారు ఒక లక్ష్యంతో అని ఎంతవరకు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్? లేదు, భారతీయ జనతా పార్టీ భావజాలానికి ఈయనకి మాటలలో సంబంధం ఉంది కానీ చేతల్లో సంబంధం లేదు. ఇప్పుడు లడ్డు విషయంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించింది, ఈయన చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని ఓ రకంగా విధ్వంసకర పాత్ర పోషించారు. ధర్మ పరిరక్షణ అంటే ధర్మం మీద జరిగే శత్రు దాడిని కంట్రోల్ చేయడం తప్పించి మనమే ధర్మం మీద దాడి చేయడం కాదు. దేవుడి మీద నమ్మకాన్ని పెంచేటట్టు ఉండాలి కానీ దేవుడి మీద నమ్మకాన్ని తుంచేటట్టు ఉండకూడదు. ఇక్కడ అట్లాంటి పాత్ర పోషించున్నారు ఆయన. ఇంకోటి ఇప్పుడు ఆ గుళ్ళది జరిగినాయి, అక్కడెక్కడ స్పందిస్తున్నారు ఈయన. ఇప్పుడు మాధవ్ స్పందించాడు మొన్న శ్రీకాళహస్తి, అదే మన శ్రీశైలం, ఈయన ఎందుకు స్పందించరు? ప్లస్ నిన్న కూడా శ్రీకాళహస్తిలో నానా రచ్చరచ్చ నడిచింది, సరిగ్గా మెయింటైన్ చేయకుండా. అది ఈయన ఏమైనా స్పందిస్తున్నారా? అద్భుతంగా చేసేసాం సేవలని చెప్తున్నారు. సమస్యల్లో ఏంటంటే ఈయన మేము చాలా పవర్ఫుల్ పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు అలాగే ఫీల్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి అయినా అలాగే ఫీల్ అవుతారు అధికారంలో ఉన్నప్పుడు. ఫీడ్బ్యాక్ కరెక్ట్ తీసుకోరు వీళ్ళు. పొగిడేవాడి దగ్గర ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోబాక. 2 రకాల ఫీడ్బ్యాక్ ఉండాలి. ఒకటి న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, 2 నేను తిట్టేవాళ్ళు. ఈ రెండింటి ఫీడ్బ్యాక్ గా ఎంచుకును, అది నీ సక్సెస్ కి సూత్రం అవుతుంది. పొగిడేవాడితో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నువ్వు ఏం చేసినా కరెక్ట్ అంటాడు, దానివల్ల నీకు నిజమేమో తెలుస్తుంది. నువ్వు చేసేదాన్ని పాజిటివ్ గా చూడాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఈ పాజిటివ్ గా చూసే క్రమంలో నీ లోపాన్ని ఎత్తి చూపెట్టాలి, దాన్ని యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మనమే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ పాజిటివ్ గా చెప్తాం, నెగిటివ్ గా చెప్తాం. మన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళు, యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు. చంద్రబాబుకైనా అదే, మనం చంద్రబాబుదైనా ఇప్పుడు నేను మీరే అన్నారు, ఏం చెప్పాను, మంచి పని చేస్తున్నాడు ఆయన, సొంత డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్లు అవి చేస్తున్నాడు అన్నటువంటి.
ఉమ్, ఇది మంచి ఫీడ్బ్యాకే కదా. అవును. అదే సందర్భంలో లడ్డూకు సంబంధించిన దాంట్లో ఆయన తప్పు చేశారనే చెప్తాను నేను. ఉమ్, ఇట్లాగా మనం ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అన్నటువంటిది నీకు అన్ని యాక్సెప్టబుల్ కాకపోవచ్చు, ఉమ్, బట్ న్యూట్రల్ నుంచి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా. అవును. ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే ప్రాక్టికల్గా ఉపయోగం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆ, వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేశారు, నేనైతే ఉమ్, వద్దనంట. జనసేన. ఎందుకంటే ఉమ్, దానివల్ల నీకు పెద్ద నష్టం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు 2018 ఉమ్, తెలంగాణలో పోటీ చేయడం ఆంధ్రాలో దెబ్బకు కారణమైంది. ఎందుకని? ఉమ్, డిపాజిట్లు కొట్టుకుపోయినాయి దానికి, ఉమ్, ఉమ్, అనేక చోట్ల పోటీ చేసి. ఉమ్, వైసీపీకి మంచి అస్త్రమైంది కదా, అవును. అదిగో డిపాజిట్లు కూడా లేని దిక్కుమాల పరిస్థితికి వెళ్ళిపోయింది, తెలంగాణ వాళ్ళు తరిమేశారు, మనము తరమాలన్న పాయింట్ చెప్పడానికి అవకాశం ఏర్పడింది కదా. ఉమ్, తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ మనకి మన వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తే నిజంగా దూకుడుగా ఎదగలిగితే నో అబ్జెక్షన్. అవును. కానీ నువ్వు చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ని 11 సీట్లు అంటారు. ఎస్, ఉమ్, 11 సీట్లు, ఉమ్, కానీ 40% ఓట్లు వచ్చినాయి. ఉమ్, జగన్కి వచ్చిన అవును. ఓట్లో 10% కూడా రాలేదు జనసేనకి. అవును. అవును. అది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఉమ్, తెలంగాణలో ఇప్పుడు వీళ్ళకి ఎన్ని పోటీ చేశారు? ఇప్పుడు జగన్ 175లో పోటీ చేస్తే 11 వచ్చినాయి, ఉమ్, వీళ్ళు 336లో పోటీ చేస్తే ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ వచ్చింది, 2. అవును. ఉమ్, జగన్కి ఇక్కడ 40% ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి అక్కడ వచ్చినాయి ఎంత? 0.4% ఎంత వచ్చినాయి, 0.2% ఓట్లు. ఉమ్, ఉమ్, మొత్తం కలిపితే 1,50,000 కూడా రాలేదు అక్కడ, అవును. 1,00,000 లోపే వచ్చినాయి అక్కడ. ఉమ్, ఇదివరకు ఉమ్, జగన్ పోటీ చేసినప్పుడు అక్కడ ఎంపీ గెలుచుకున్నారు, 3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు కదా ఉమ్, 2014లో. ఉమ్, మున్సిపాలిటీలో కూడా అప్పుడు దాదాపుగా 8% 10% ఓట్లు వచ్చింది. తర్వాత అందుకని జగన్ వద్దనుకున్నాడు అక్కడ, ఉమ్, తెలుగుదేశం వద్దనుకుంది అక్కడ. అవును. నువ్వు పోటీ చేసి ఇప్పుడేంటి బా అసలు తెలంగాణలో ఆరంగేటం చేసే నెక్స్ట్ ముఖ్యమంత్రి, ఎందుకు మనకి ఆ మాటలు? అదే కదా. ఉమ్, అట్లాంటి వాటిని మనం చెప్తాం, వద్దంటాం. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇప్పుడు 0.5% లోపు నీకు ఓట్లు వచ్చాక, 30,000 20,000 వచ్చాక నీ శక్తి తెలంగాణలో అది, నీ శత్రువుకు నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టు కదా. ఇప్పుడు అంతే. తెలుగుదేశంతో నీ బార్గెనింగ్ కెపాసిటీ పోలేదా? అంతే కదా. బీజేపీతో ఉమ్, నీ బార్గెనింగ్ కెపాసిటీ పోలా అక్కడ. అవును. దానికి మళ్ళీ వీళ్ళు అట్ చాలా చోట్ల మేము 2వ స్థానానికి వచ్చే 3వ స్థానానికి వచ్చి 3 చోట్ల 4 చోట్ల వచ్చి ఉండొచ్చునేమో. ఉమ్, బీజేపీ వాళ్ళకి అవును. మేము లేకపోతే బతకలేరు, ఏంది ఇది? ఉమ్, ఉమ్, వాళ్ళకి 16% ఓట్లు వచ్చినాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మున్సిపాలిటీలో 14% వచ్చినాయి, కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు కలిపి 16% వచ్చినాయి బీజేపీకి. ఉమ్, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అవును. అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళకి 14%, ఉమ్, పార్లమెంట్ ఎన్నికల్లో 30% దాకా వచ్చినాయి దగ్గర దగ్గరగా. అవును. అవును. అంత ఉమ్, రాలేదు. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మళ్ళీ 5% 10% పడిపోయారు వాళ్ళు. ఉమ్, మున్సిపాలిటీల్లో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎన్నిక. ఈ ఉమ్, టైంలో లింగులిటికి మంటూ గెలిచింది ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్, వాళ్ళేమో దాదాపు 8వ 10వ కౌన్సిల్స్లో ఉమ్, సింగిల్ లార్జెస్ట్ వచ్చారు, ఉమ్, 2 కార్పొరేషన్స్లో సింగిల్ లార్జెస్ట్ వచ్చారు. ఉమ్, అంత వచ్చిన వాళ్ళని పట్టుకుని మేము లేకపోతే నడవలేదు, ఇది పవన్ కళ్యాణ్ చెప్పట్లా. ఈ అవును. మధ్యలో అవును. ఏం చెప్పిన ఈ ఉద్యమిలో లేకపోతే ఈ సాధకులో చేసి పెడతాను పని. ఉమ్, వాస్తవంగా అసలు నన్ను అడిగితే వీళ్ళు తెలంగాణలో జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్. ఏంటంటే వీళ్ళు ప్రెషర్ అవును. హైదరాబాద్ ఎలక్షన్స్ లో చేయడానికి ముందు అస్త్రం అనమాట. ఓకే. జిహెచ్ఎంసీ రేపు భవిష్యత్తు. జిహెచ్ఎంసీ ఉమ్, అదే. ఉమ్, మాతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, నువ్వు నీ ఉమ్, సహచర మిత్రుణ్ణి తొక్కే ప్రయత్నం చేస్తే ఉమ్, కరెక్ట్ ఎట్లా అవుతుంది అప్పుడు? అదే కదా. నీ ఉమ్, చేతనైతే సపోర్ట్ చేయి. మొన్న అది మంచి పని చేశారు, వీళ్ళ పార్టీ తరపున ప్రచారం కాకుండా వెళ్ళి బీజేపీ చేద్దామని. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు వద్దన్నారు? ఉమ్, వీళ్ళు పోటీ చేస్తే మళ్ళీ మనకు ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుంది, వద్దన్నారు వీళ్ళు. ఉమ్, 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 పోటీ చేయకుండా మనం ప్రచారానికి పిలవచ్చు, అవును. పోటీ చేస్తా మళ్ళీ ఎందుకు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. పిలిచారు కదా మొన్న. ఆగారు కదా, మళ్ళీ ఆపేశారు అదే కదా, అదే అందుకే అదే ఆపేది. అదే. ఉమ్, అవును. ముందు అయితే పిలిచారు, పిలిచారు. తర్వాత అవును. వీళ్ళు కూడా పోటీలో ఉమ్, ఉంటామన్నాక ఇంకప్పుడు ఏం అవును. బాగుంటది? అదే కదా. ఉమ్, అక్కడ మనకి అనువుగా అని చోట అధికులు మన రాదని పాట ఉంది, పద్యం ఉంది. ఉమ్, అవును. అది గుర్తుపెట్టుకోవాలి, మనకి సంబంధం లేదు అక్కడ. దానివల్ల ఉమ్, మీ సత్తా ఎంత అని వీళ్ళు ఎక్కిరించడానికి కుదిరింది కదా. ఉమ్, ఇలా చూస్తుంటే అసలు ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. వాళ్ళ ట్వీట్లు, వాళ్ళు మాట్లాడుకుంటాను ఫేస్బుక్ లో కామెంట్లు, అదే. ఇలా అవును. కూడా మాట్లాడుకోవచ్చా? అట్టకి ఉమ్, మేము ఒక కౌన్సిలర్ ఒకటి ఆరంగ్రేటం చేసాం, అరే 14 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, తెలంగాణలో నీ పార్టీ స్టార్ట్ అయింది,
ఉమ్, ఇన్నేళ్ల తర్వాత ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేట్ గెలిస్తే మేము అద్భుతం సాధించాం, మాదే లైఫ్ అంటే ఎట్టుంటది అక్కడ? ఉమ్, 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 అది మళ్ళీ ఉమ్. బీజేపీని తిట్టిపోయాడు కొంతమంది. అదే కదా, అదే కదా. ఉమ్, ఇక్కడ ఓ ఉమ్, పక్కన బీజేపీతో సెంటర్ లో బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ పొగుడుతుంటే వీళ్ళు ఇట్ట మాట్లాడుతుంటే, నన్ను ఉమ్, అడిగితే వీళ్ళు చేయాల్సిన పని చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుని ప్రతి కార్యకర్తలకి ప్రతి నాయకుడికి శిక్షణ ఇవ్వాలి వీళ్ళు కూర్చోబెట్టి. ఏదో జాతిని ఉద్దేశించి ప్రసంగాలు కాదు, పార్టీ అవును. సంస్థాగత నిర్ణయాల్లో ఎలా మెలగాలి, ఉమ్, ఎలా మిగతా పార్టీలతో మాట్లాడాలి, ఇవి ట్రైనింగ్ ఇవ్వాలి. ఉమ్, అలా ఇవ్వకపోతే ఇది సొంత వాళ్ళతో ఇవ్వరు చంద్రబాబు గారు, తటస్థులతో ఇప్పిస్తారు, లెక్చరర్లు, జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళతో. ఉమ్, అలాంటి పాత్రని ఏర్పాటు చేయాలి ఈయన. అదే, ఎందుకంటే అవును. ఇన్సూరెన్స్ విషయంలో తెలుగుదేశం దాన్ని ఫాలో అవుతున్నారు, మంచి ఫార్మర్ అది, నోడు. ఉమ్, ఉమ్, అట్లాగే ఈ ఉద్యమీలు ఇట్లాంటిది మీరు చెప్పినట్టు అది బీజేపీ భావజాలమా లేకపోతే వీళ్ళ సొంతమా, అది మంచి అవును. ఆలోచన. అదే. చేయాల్సిందల్లా క్రమశిక్షణ లోపించే విధంగా కార్యకర్తల దగ్గర తేడా జరగకూడదు, సెటరైట్ చేయాలి. ఉమ్. అంటే అలా చూసుకున్నా ఈయన ఒక కొత్త మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు. ఒక లక్ష్యం, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికి అందుకే పెట్టారు. సిద్ధాంతం ఉండదండి, సిద్ధాంతం లేని పార్టీ ఏది ఉంటది. అదే, కాకపోతే మీ అదే. సిద్ధాంతం అంటే ఏంటి ఈ తరహా అన్నటువంటి, సిద్ధాంతం నేను అనేది. ఉమ్. నేను అనేది సిద్ధాంతాలు మామూలుగా. అనేటటువంటిది రాద్ధాంతం కాకూడదు. అవును. ఇప్పుడు కమ్యూనిస్ట్తో ఒక సిద్ధాంతం, కాంగ్రెస్తో ఒక ఉమ్, సిద్ధాంతం, ఉమ్, బీజేపీతో ఒక సిద్ధాంతం. కాంగ్రెస్కి సిద్ధాంతం లేదు, రాద్ధాంతమే అది ఉమ్, అన్నిట్లో ఉమ్. కూడా. అవును. సిద్ధాంతం ఉమ్, కమ్యూనిస్టు వీళ్ళది. అవును. తెలుగుదేశానికి సిద్ధాంతం ఏంటి? ఎన్టీ రామారావు గారు ఆశయాలు. అప్పుడు ఉమ్, సిద్ధాంతం ఏముంది? ఉమ్. ఇదైనా అంతే కదా అదే బేసిక్. కదా, అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక దశ దిశ, ఒక నిర్దేశం అయితే చూపిస్తున్నారు కార్యకర్తలకు సంబంధించి. ఒక ఎంతవరకు నిజంగా ఈ ప్రదాతలు గానో లేదంటే ఈ 3 రకాలు ఏదైతే ఉందో ఎంతవరకు ఈ ఉద్యమిగా మారడం అంటే మేము చాలా గర్వంగా చెప్పుకుంటారు ఈ పార్టీ సభ్యత్వం తీసుకొని అనేది ఆయన చెప్తున్నమాట. నిజంగా ఎంతవరకు సక్సెస్ అవుద్ది పార్టీ బలోపేతానికి, ఇవన్నీ వేచి చూద్దాం.